ప్రియమణి గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ జననాయకుడు. అయితే ప్రియమణి గారు ఈ జననాయకుడు మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ భామాకల్పం 2. అయితే భామాకల్పం 2 మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే భామాకల్పం 2 మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే భామాకల్పం 2 మూవీతో ప్రియమణి గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే ప్రియమణి గారు భామాకల్పం 2 మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ జననాయకుడు మూవీలో యాక్ట్ చేస్తున్నారు ప్రియమణి గారు. చూడాలి ప్రియమణి గారికి ఈ జననాయకుడు మూవీతో కూడా ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ జననాయకుడు మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే జననాయకుడు మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ ని విడుదల చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ప్రస్తుతం జననాయకుడు మూవీ టీం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అయితే జననాయకుడు మూవీ షూటింగ్ ఆల్రెడీ 70% కంప్లీట్ అయిపోయింది అంటున్నారు మూవీ టీం. అయితే జననాయకుడు మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ జననాయకుడు మూవీ మంచి హిట్ అవుతుంది అంటున్నారు. అయితే ఈ జననాయకుడు మూవీని ఈ 2026 జనవరిలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి జననాయకుడు మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ జననాయకుడు మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.